కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. ఈ ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉంది కేతిరెడ్డిది? ఇప్పుడు గెలిచి 5 ఏళ్ళు అవుతుందన్న. మొన్న వచ్చి ఎన్నికల పరిసరాల్లో వచ్చిపోయినాడు అంతేను. ఈ ఊరు అయితే రాలే. కేతిరెడ్డి అనేవాడు రాలేదు అసలు. ఓకే, 5 ఏళ్ళు అవుతుంది. ఊర్లో ఎట్లున్నారు, పరిస్థితి ఎట్లుంది అనేది అడిగేది లేదు. మీ ఊర్లో ఏంది సమస్యలు ఏమున్నాయి? మీ ఊర్లో మా ఊర్లో అన్న సమస్యలు ఏమో ఇవే నీళ్ళతోనూ ఇవే ఇబ్బందులు. పింఛనీళ్ళు కొన్ని పీకేసేది, ఎక్కించే వాళ్ళకి ఎక్కించేది లేదు. మా నాన్న చనిపోయి ఇప్పుడు సంవత్సరం అవుతుంది. మా అమ్మాయికి ఇద్దో వద్దా అంటున్నారు. పింఛనీ ఎక్కిళ్ళన్నా కానీ ఎక్కలేదు. ధర్మవరంలో ఎట్లుందన్న పరిస్థితి? ధర్మవరంలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి 2019లో గెలిచినాడు. అప్పుడు ఏమనుకున్నారు జనాలు, ఆ సూర్యన్న ఘాటికి బాగా చేస్తారని అనుకున్నారు. ఆయన బాగా చేసింది ఏమీ లేదు. చెరువు అంతా దోచుకోవడము, 250-300 ఎకరాలు టౌన్ చుట్టుకారము లేఅవుట్లు వేసి అమ్ముకోవడము, ఇట్లా చేసాడే తప్ప ఏం జరిగింది శూన్యం. ఏం జరిగింది? గుడ్ మార్నింగ్. ఆ గుడ్ మార్నింగ్ దరిద్రం ఇంక ఏమీ లేదు. గుడ్ మార్నింగ్ పోయేది ఏంటంటే ఆయన గుడ్ మార్నింగ్ పోతాడు, ఎక్కడ ల్యాండ్లో మామూలు శివాజమ్మ భూముల్లో కట్టింటారు, దాన్ని ఇట్లా చూస్తాడు. చూసేసి ఏమయ్యా ఇది వాళ్ళు పిలిపిస్తారు అధికారులను. ఏందో చూసుకోబట్టి వాడు ఒక బ్యాగ్ తీసుకొచ్చి ఆడ పెడతాడు అంతే. గుడ్ మార్నింగ్లో ఏం లేదు. గుడ్ మార్నింగ్ ప్రజలకు ఒరిగిపోయింది లేనే లేదు. అది వేస్ట్. ఆ గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ అతనికి గుడ్ మార్నింగ్, అతనికి గుడ్డే, మనం నడ్డిరిగిపోయింది ప్రజలకు. వాస్తవం ఇది జరిగింది. అభివృద్ధి శూన్యం, ఏం లేదు. ఈనాడు కూడా ఇప్పుడు ప్రజలే పోతున్నాం. మేము కూడా మన గవర్నమెంట్ సోనాల్ గారు పంపించారు మమ్మల్ని. పోతే ప్రజలే పోతే ఆయన గుడ్ మార్నింగ్లోనూ ఆయన చేసిన అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి ఏమి ప్రజలు చెప్పలే మాకు. అతను సంక్షేమ ఫలాలు ఏమి చెప్పలే. ఏం జరిగిందంటే ఈ రోడ్లో అప్పుడేసినవే, సూర్యేసిన నీళ్ళే, సూర్యేసిన లైట్లే, ఏమి చెప్పలే ఆయన గురించి. కేబుల్ కనెక్షన్ కూడా 20 రూపాయలు తీసుకుంటాడు, నిజమేనా? చేసినాడు వాస్తవం. కేబుల్ కనెక్షనే కాదు, ఆయన చెప్తే ఇంక మళ్ళీ కడుపు చేస్తే కాళ్ళ మీద పడుతుందేమో అని వాళ్ళు మాకు ఒత్తురు చెప్తే నా సర్వరాజ్యం అయిపోతాం మనం కూడా. కాను చాలా రోత పుట్టి ఆ చెరువు కాడ కట్టారు చూడే, అది విలాసాలకు కట్టిండే గృహం. అది దాన్ని ఏమంటారు అంటే ఊరికే ఏదో గుర్రాలు కానీ అతని గుర్రాలు అవిని పెట్టినాడు, అవన్నీ అదంతా అతని విలాసాల కోసం. కాబట్టి ఈ ప్రభుత్వం దగ్గరలో పోకపోతే ప్రజలకు అసలు మనం ఇంకోటి చెప్తాం అన్నగారు. ఒకటి, లక్షాధికారులు భిక్షాధికారులు అయ్యారు. దరిద్రుడు కటిక దరిద్రుడు అయ్యాడు ఈ ప్రభుత్వంలో. దరిద్రుడు మామూలు దరిద్రం అనుకునేవాడు ఇంకా చాలా దిగజారిపోయాడు. కోటీశ్వరుడు లక్షాధికారి అయ్యాడు. ఏమీ లేదు. ధర్మవరం నియోజకవర్గంలో రాజకీయాలు ఎట్లా ఉన్నాయి? ఎట్లాంటి పరిస్థితి అన్న? ధర్మవరం రాజకీయ పరిస్థితి వచ్చేసి, నేను కేతిరెడ్డి ఇన్ఛార్జ్ ఉన్నప్పుడుంటే కాంగ్రెస్లో పనిచేసినాను. కానీ కాంగ్రెస్ నుండి 22 ఏళ్ళు అతను సేవ చేసినా కూడా ఏ రోజు మమ్మల్ని బాగుపెట్టిన రోజు లేదు. 22 ఏళ్ళ ఉంటే నాకు అన్యాయం చేసిండేదైతే వేరే వాడు ఎవడు ఇంతవరకు అన్యాయం పడిండాడు కూడా. ఆ విధంగా మాకు అన్యాయం చేసినాడు. వైసీపీ, పక్కా వైసీపీలో ఉన్నాను. గత 3 నెలలు అయింది నేను బీజేపీలోకి జాయిన్ అయ్యి. ఎందుకంటే నాకు జరిగిన అన్యాయం ఇంకా ఆల్రెడీ ప్రభుత్వము అయిపోతుంది కదా, ఇంకా కాలం వద్దు మనకి, ఇంకా ఈ పార్టీ అవసరం లేదని బీజేపీలోకి జాయిన్ అయ్యి. గుడ్ మార్నింగ్ అనేదే పెట్టి గుడ్ మార్నింగ్తోనే మంట గుడిపిస్తాడు అందరిని జనాలను. ఏ విధంగా మంట గుడిపిస్తాడంటే పొద్దున్నే గుడ్ మార్నింగ్ అని బయలుదేరుతాడు. 12 గంటల వరకు వాళ్ళ ఇంట్లో భోజనాలు తినేసి సాయంత్రానికి వాళ్ళ కొంప ఎట్లా కూల్చాలా అనేది ప్లాన్ చేసి కొంపలు కూలుతున్నాడు. ఇంకా నీకు ఏ విధంగా నీకు గెలుస్తాడంటే గెలిచే అవకాశాలు అదే. పిచ్చి డ్రామా ఇది. నా ఇంట్లోనే గుడ్ మార్నింగ్ డిన్నర్ తిని 12 గంటల కాడ నా ఇంట్లో తిన్నాడు. నన్ను ఏ విధంగా మంట గుడిపించాలని 6 గంటల్లో తయారు చేసుకొని మళ్ళీ నా చేనులకు దోవ బాకోకుండా రాళ్ళు అదే గన్లతో దావకు రాళ్ళు వేపించేసి 7 ఎకరాలు వంకాయ తోట ఎండబెట్టాడు. నేను మంట గుడిచినట్లే కదా, నేనేం నిలబడినట్టు. ఇది ఏమవుతుందంటే అక్క అన్న చెల్లెలని డ్రామా ఏం చేస్తాడంటే ఒక 500, 1000, 2000 ఇచ్చుకుంటే పోయి అది హైలైట్ చేసుకోవాలని గుడ్ మార్నింగ్ ఏడైనా మీడియాలో కనపడి వాళ్ళ మీడియా సపరేట్గా ముందర తీసుకుంటూ పోతుంటే వెనక ముందర నడుచుకుంటా వాళ్ళు ముందరికి పోతూ ఉంటారు. దాంట్లో ఏడైనా కనపడితే ముసలాయమకు 500 ఇచ్చేది, ఇంకోటి ఎవడన్నా కుంటోడు కనపడితే 500 ఇచ్చేది, ఎవరన్నా పూలు ఆరతి ఇస్తే 500 ఇచ్చేది, బడికాడ ఏమన్నా బండి ఉంటే కొనేసి 1000-1500 అని ఇచ్చేసేది. ఇది ఆయన ఇమేజ్. మిగతాది మీను ఏడజేయాల మా ఇంట్లో మాట కుడిపిస్తాడు. తినేది మా ఇంట్లో కూడి తిని పెద్దలు చెప్పినారు ఎవరైనా బూది తింటే వానికి బొక్కలకు మడ పెడతారు అని. అది ఇతను నిరూపిస్తున్నాడు. ఇది 100% నిజము, వాస్తవము.
నా ఎస్బ్రావనపల్లికి పోయి ఎవరిని అడిగినా ఏ కించెత్తు వైసీపీ వాళ్ళు అడిగినా టీడీపీ వాళ్ళు అడిగినా జనసేన వాళ్ళు ఎవరిని అడిగినా అతన్ని అయితే మట్టు గుడిపించినాడని ఎవడైనా చెప్తాడు. ఆయన గురించి కాదు, ఆయన ఎప్పుడన్నా వచ్చి కలిసినోడు కాదు, పెట్టినోడు కాదు, తిరిగినోడు కాదు. కేతిరెడ్డి మా ఊరు ఎట్లుండేది ఏముండేది కూడా మాకు తెలియదు, ఆయనకు తెలియదు మా ఊరు ఎట్లుండేది కూడా సరిగా. ఏది రావడము, డ్యామ్ కల్లా తిరుక్కోవడము, డ్యామ్లో ఎదులాడుకోము, గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ అనేది పోవడము, మళ్ళీ పోయేది, మళ్ళీ ఏదైనా ఉంటే వాళ్ళ సమస్య వాళ్ళ మనుషులు ఉంటారు కదా నాయకులకు, వాళ్ళకి చెప్పుకోవడము, వాళ్ళని పిలిపించుకోవడము, ఏదైనా ఉంటే మా ఊరికి సమస్య ఏది చెప్పడం లేదు. వీళ్ళకి ఏమనంటే ఆయన ఇస్తే కదా మేము ఇచ్చేది, మాతోనేముంది అని వీళ్ళు అంటారు. అలాంటిదప్పుడు ఇంకా ఆయనకి మేము ఏంటికి ఓటు వేయాలి?